హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇవాళ మంచి రెసిపీ చూపిస్తున్నాను. ఇవాళ కర్రీ ఏంటంటే ఆనియన్స్ ఎండ్ రాయల్ కర్రీ. ఇందులో ఇంకేం వేయను ఫ్రెండ్స్, ఇంతే. చక్కగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆనియన్స్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఎక్కువ వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు రౌండ్గా కట్ చేసుకోండి. అలాగే ఎండ్ రాయల్ ఉన్నాయి కదా, 4-5 సార్లు కడుక్కుని ఒక 10 నిమిషాలు నానించుకోవాలి. ఇవి తీసేసి వేరే గిన్నెలో వేసుకోవాలి. మీద బాండి పెట్టుకుని కూరకు సరిపడంత నూనె వేసుకోవాలి. వేసుకున్నాను ఫ్రెండ్స్. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి కాకుండా ఫస్ట్ మనమే ఎండ్ రాయల్ వేపుకోవాలి. వాటర్లో నుంచి తీసేసాను. నూనె కూడా వేడెక్కిపోయింది, వేసేసుకుంటున్నాను. కొంచెం త్వరగా వచ్చేటట్టు వేయించుకోండి. ఇవ్వండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చక్కగా మనం నీళ్ళు అస్సలు లేకుండా పిండేసేసి వాటర్లో నుంచి తీసేసి వాటర్ అంతా పిండేసిన తర్వాత నూనెలో వేయించుకోవాలి. ఇవ్వండి, ఇలా వేయించి ఉన్నప్పుడే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం మనం. ఇవన్నీ పచ్చిమిర్చి వేసేసుకున్నాను. రౌండ్ కట్ చేసుకున్నాను కదా. ఒక 2 నిమిషాలు పచ్చిమిర్చి వేగాలి. వేగిన తర్వాతే అప్పుడే ఉల్లిపాయ వేసుకుందాం మనం. ఇప్పుడే వేసుకోకూడదు. ఇవన్నీ వేగిపోతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ కూడా వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గనెట్టుకోవాలి. ఉల్లిపాయని చాలా చక్కగా కట్టించుకోవాలి. మనకి ఉల్లిపాయ ఎక్కువే పడుతుంది. ఒక 4 ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే 4 పడతాయి. అదే చిన్న సైజ్ అయితే 5-6 పడతాయి. ఇవన్నీ చాలా రుచి, చాలా బాగుంటుంది. ఇవన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. దీంట్లో అప్పుడే ఉప్పు పసుపు అవి వేసుకోకూడదు. ఇది ఉల్లిపాయ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మాత్రం ఉప్పు పసుపు వేయమాకండి. మామూలుగానే వేగిపోవాలి ఉల్లిపాయ. ఎంత టైం పట్టదు ఫ్రెండ్స్, ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది అంతే. ఇవ్వండి, కొంచెం ఇలా వేగిన తర్వాత అప్పుడు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ముందే మూత వేసేస్తే టేస్ట్ రాదు ఫ్రెండ్స్. కొంచెం మగ్గిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు కొంచెం లైట్గా టేస్ట్కి సరిపడంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. ఇదిగోండి, పసుపు కూడా వేసేసుకుంటున్నాను నేను. పసుపు కూడా వేసుకున్నాను కదా. వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకున్నాం. మళ్ళీ ఉప్పు రొయ్యలకి పట్టాలి కదా, అందుకే మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే ఉప్పు తొందరగా రొయ్యలకి కూడా పట్టేసి కూర టేస్ట్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది చక్కగా. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు కారం వేసుకుని కొంచెం వాటర్ కలుపుకుని మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి. ఈ కర్రీ అంతా ఆవిరితోనే మగ్గుతుంది ఫ్రెండ్స్. అప్పుడే కూర బాగుంటుంది. నాన్ వెజ్ తిన్న అంత దానికన్నా ఇంకా రుచిగా ఉంటుంది ఎండ్ రాయల్ కర్రీ. ఇదిగోండి, ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసేదాన్ని కారం వేయకుండా ఉంటారేమో. కారం వేయండి, కూరకు సరిపడంతా. దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం మనం. ఇవ్వండి, ఇప్పుడు ఇలా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుందాం. కలిపేసి ఈ వాటర్ అంతా దగ్గరికి వచ్చి మళ్ళీ ఆయిల్ పైకి తేలేదాకా మగ్గనిచ్చుకోవాలి. ఆవిరి మీదే మూత పెట్టేసి మగ్గనిచ్చుకోండి. ఇదిగోండి, మూత పెట్టేసుకోవాలి. అయిపోయింది, చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, చక్కగా అయిపోయింది. కూర మగ్గిపోయి ఆయిల్ పైకి తేలింది చూసారా. ఇప్పుడు దింపేసుకోవడమే. కావంటే మీరు మసాలా వేసుకోవాలనుకుంటే మసాలా కొంచెం వేసుకోండి. నేనైతే మసాలా వేయను. కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా చల్లుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.